హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మేమైతే ఫ్లోరిడా నుండి ఆర్కన్సాస్ స్టేట్‌కి మూవ్ అయ్యామండి. సో, మీరైతే ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమై ఉంటది. ఇక్కడ మనం ఒక స్టేట్ నుండి వేరే స్టేట్‌కి వెళ్ళాలంటే ఏదర్ కారు లాంగ్ డ్రైవ్ అని చేయగలమనే కాన్ఫిడెంట్ ఉండాలి. ఎంత డిస్టెన్స్ అయినా కానీ, లేదంటే ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి, ఇంక ఫ్లైట్ చూజ్ చేసుకోవడమే. సో, మేమైతే బాబుతోటి ఎందుకు రిస్క్ అనేసి ఇంక ఫ్లైట్‌లోనే వెళ్తున్నాము. మా జర్నీ అనేది ఎలా సాగింది ఏంటి అని చూడండి. అండ్ జిష్విక్ మాత్రం ఫస్ట్ నుంచి ఒక ప్లేస్‌లో స్టాండర్డ్‌గా అయితే లేడండి. సో, ఫ్రెండ్స్ అనేది ఎక్కువ మందితోటి మీట్ అయ్యేసి ఆడుకోవడం అండ్ ఆఫ్టర్ 2 మంత్స్ ఆర్ 1 మంత్‌కి మళ్ళీ వేరే ప్లేస్‌కి మూవ్ అవ్వడం అలా జరుగుతూ ఉంది ఫస్ట్ నుంచి కూడా. అండ్ జషు పుట్టిన తర్వాత నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో మా అమ్మ వాళ్ళ ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇలా తిరగడం అండ్ హైదరాబాదు. సో ఇలాగైతే ఫ్రెండ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువైంది. బట్ ఎవరు మాత్రం స్టాండర్డ్‌గా అయితే లేరండి. అండ్ చాలా పాపం సఫర్ అవుతున్నాడు. ఒక చోట ఒకరు బాగా కనెక్ట్ అవ్వడము, ఫ్రెండ్స్ అనేది మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళడం. ఈ వయసులో వాళ్ళకి తెలిసి తెలియని వయసు కదా! సో చాలా బాధగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా మేమైతే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాము. అక్కడ తింటుంటే బాబు నేను తింటాను అనేసి ఇంకా అల్లరి చేస్తున్నాడు. కొంచెం బ్రెడ్ అది తీసుకొచ్చామండి. సో అదైతే లైట్‌గా తీసుకున్నాడు. ఇంకా బోర్డింగ్ టైం అనేది అయింది. మేమైతే ఇంకా వెళ్ళామండి. ప్రెజెంట్ మేము ఉన్న స్టేట్‌లో అయితే ఫ్లోరిడాలో అయితే అసలుకి కూల్ అనేది లేదండి. జస్ట్ మనకి మన ఇండియాలో వెదర్ ఎలాగుంటుంది, ఈవెన్ హైదరాబాద్ అలాగే ఉంది. ఇప్పుడైతే మేము మూవ్ అయ్యే ప్లేస్ మాత్రం ఫుల్ కూల్గా ఉంటుంది. ఈవెన్ -10 అట్లా కూడా పోతుంది. సో మా ఒక జర్నీ అనేది, లైఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో ఇప్పటివరకైతే మేము ఎక్కడ ఫ్యామిలీ అనేది పెట్టలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక ఇది 4th ఇయర్ అండ్ ఇక్కడైతే ఉండబోతున్నాము. అండ్ మాకైతే చాలా టెన్షన్గా అనిపించింది ఫస్ట్ అయితే. బాబుతోటి అలోన్‌గా ఉండబోతున్నాం కదా! సో అందుకనేసి. అండ్ ఇప్పుడైతే కొంచెం స్నాక్ టైమ్ అండి. మార్నింగ్ 7:20కి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో రిషు అయితే ఇంకా ఎక్కగానేసి ఇంక నిద్రపోయాడండి. సో దిగే ముందుగా లేచాడు. ఇంకా అలా నవ్వుకుంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ల్యాండింగ్ అవుతుంటే. సో బిస్కెట్ తిన్నాడు. తనకైతే అది కుకీస్ అది నచ్చలేదండి దాంట్లో ఇచ్చింది ప్యాకెట్స్‌లో. సో ఇంకా అది వద్దన్నాడు. బిస్కెట్ తింటున్నాడు. సో మీరు మీ పిల్లలతో జర్నీ చేసేటప్పుడు ఎలాగుంటుంది చూడండి. విండో ప్లేస్‌లో నుంచి మాత్రం అస్సలు వెళ్ళటం లేదు పక్కకి. ఈవెన్ నేను అడిగినా కానీ నో అని చెప్తున్నాడు. సో పెళ్ళైన తర్వాత వైఫ్‌కి వస్తుంది. ఇంకా తర్వాత పిల్లలు పుడితే మాత్రం నో ఆప్షన్ ఇంకెవరికి ఉండదు. ఇంకా పిల్లలే కూర్చుంటారు కదా విండో ప్లేస్‌లో. సో అలా ఉంది. ఇంక ఇక్కడైతే మేము చార్లెట్‌లో దిగుతున్నామండి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఆర్కన్సాస్‌కి ఉంది. సో డైరెక్ట్ స్టాప్ అయితే అక్కడ అవైలబుల్ చూపించలేదండి ఆఫీస్ పోర్టల్‌లో. సో అందుకనేసి మేము ఇది బుక్ చేసుకున్నాము. కొంచెం తక్కువ జర్నీ అనేసి. ఇంకా 1 అవర్ గ్యాప్ ఉందండి. సో ఈ 1 అవర్ గ్యాప్‌లో ఇంక మళ్ళీ అన్ని ఫార్మాలిటీస్ అవ్వాలనుకున్నాము. బట్ కాకపోతే ఏం ఫార్మాలిటీస్ అయితే లేవు. జస్ట్ బోర్డింగ్ పాస్ అనేది మళ్ళీ అక్కడ సపరేట్‌గా ఇచ్చారు అంతే అండి. సో ఇదైతే చాలా డిస్టెన్స్ అయితే వాకబుల్ ఉందండి. అండ్ చూడండి గేట్ నెంబర్ మాది వచ్చేసి 16. బట్ కాకపోతే అక్కడ అది వర్క్ అవ్వలేదు. సో మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాము. కొంచెం దూరం నడుచగానే ఇంకా జషు మాత్రం ఎత్తుకోమనేసి ఏడ్చాడు. ఇంకా ఎత్తుకున్నాడు అలాగా. సో మీ జర్నీ అనేది మీ పిల్లలతోటి ఎలాగుంటుంది అండ్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. సో మార్నింగ్ కదా కొంచెం చిరాకుగా ఉన్నాడు, అప్పుడప్పుడు క్రాంకీ అయ్యాడండి. బట్ ఆ జర్నీ అనేది బాగానే సాగింది. సో ఇక్కడ చూడండి ఫుల్ ఖుషి అయ్యాడండి. ఇంకా ఫ్లైట్ మనం 2 అవర్స్లో దిగుతామని చెప్పని చూడండి ఆడుతున్నాడు. కావాలని కింద పడిపోతున్నాడు. సో అక్కడ ముందున్న వాళ్ళైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాడా అలా అడిగారండి. అమెరికన్స్ మాత్రం ఇలా చేస్తుంటారు. అప్పుడప్పుడు మనకి ఎంబారసింగ్ లాగా అనిపిస్తుంది. బట్ వాళ్ళకి తెలియదు కదా. సో పిల్లలు కదా అలా ఆడుకుంటూ ఉంటారు. సో మీకు ఎవరికైనా H1B ఆర్ స్టూడెంట్ వీసా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్రజెంట్ లేటెస్ట్ రూల్స్ అవి ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా మీరు యూట్యూబ్లో. సో ఏమైనా నీట్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. నేను అటువంటి వీడియోస్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ సేమ్ అది అమెరికన్ ఎయిర్లైన్స్ అండి. సో సేమ్ అవే స్నాక్స్. ఇలాగైతే ఇంకా నా మీద నిద్రపోయాడండి. న్యాప్ వేసాడు. ఇంకా ఫుల్గా నిద్రపోయాడు 2 అవర్స్ కూడా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ లేచాడు. ఇంక దిగే టైం అయిందండి. ఎక్కడం దిగడం ఇదే అనిపించింది మాకైతే. అండ్ జిషు మాత్రం ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఇక్కడ అమెరికాలో ఈవెన్ H1B అటువంటి వీడియోస్ ఇలాంటివన్నీ కామెంట్ చేయండి. సో మీరైతే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.